శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం వంశీ గారు. నమస్కారం అంజిబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ చూసుకున్నట్టయితే సీఎం ఎక్కడ ఉంటాడో అదే రాజధాని అన్నారు. దానిపైన మీ అభిప్రాయం? సార్, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పేరెత్తే అర్హత కూడా లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ. ఏ రోజైతే డిసెంబర్ 17, 2019 పవిత్ర అసెంబ్లీ సాక్షిగా వైనాట్ 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అని అన్నాడో ఆ రోజు అతను పతనం ప్రారంభమైంది అని చెప్పేసి మేము ఆ రోజు నుండి చెప్పుకుంటా వస్తా ఉన్నాం. ఈ ప్రపంచంలోనే ఒక వ్యక్తిని నమ్మి అంత పెద్ద ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరిగింది అని అంటే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది అమరావతి ప్రాంత రైతులు. ఆ తర్వాత సరే అతను వచ్చి నేను చేస్తాను, నేను ఇంకా 200 గజాలు ఎక్కువ ఇస్తాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానంటే సదరు ఏ మనిషికైనా కానీ ఆశ ఉండొచ్చు. ఆశతోటి అతను నమ్మితే అతను చేసినటువంటి మోసం, ఆ మోసం తర్వాత డిసెంబర్ 17, 2019 తర్వాత ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఒక ప్రజా ఉద్యమం, స్వాతంత్రోద్యమం లాంటిదే అమరావతి ప్రాంతంలో జరిగింది. సార్, లాఠీలకి మేకులు తగిలించి కొట్టారు సార్. ఇంకా రక్తపు గాయాలు మానిపోయాయి అనుకుంటున్నారా ఏంటి? ఇంకా రక్తపు గాయాలు మానిపోలేదు. నా సోదరి అమరావతి ప్రాంతం మహిళ, ఒక అమ్మాయి కడుపుతో ఉంటే అమ్మాయి కాల్లో ఎగిరి పోలీస్ బూట్లతో కొట్టారు సార్. మర్చిపోతారా జనాలు? మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు? నదీ గర్భంగా కూడా అమరావతి నిర్మాణం జరుగుతుంది అంటున్నారు ఆయన. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడాడు కదా సార్. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్. 3 లక్షల కోట్ల రూపాయల ఫండ్ ఆ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ షూరిటీ ద్వారా వచ్చినటువంటి ఫండ్లో 1 లక్ష కోట్ల రూపాయలతోటి మనం అమరావతి నిర్మించుకున్న 2 లక్షల కోట్ల రూపాయలతోటి మిగిలిన 174 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు అన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అట్లాంటిది ఈరోజు నిస్సిగ్గుగా గత ప్రభుత్వంలో సకల శాఖల్ని శాసించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అమరావతికి మీద రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖర్చు పెడతా ఉందని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. సో ఈ అబద్ధాలన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారని ఇంకా అనుకుంటున్నాడు ఇతను. ఈ పిచ్చి మొక్కలు తీయటానికి లేకపోతే నీళ్లు తోడేయటానికి ఇన్ని లక్షలు కోట్ల రూపాయలు అప్పు చేసి మరీ తీసుకొస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అసలు ఆ పిచ్చి మొక్కలు ఎందుకు మొలిచాయి సార్? ఆ నీళ్లు ఎందుకు నిలబడ్డాయి సార్? ఎవడి పిచ్చి పరిపాలనలో మొలిసినాయి సార్ ఆ పిచ్చి మొక్కలన్నీ? వీళ్ళు చేసినటువంటి ఒక పిచ్చి పని వల్లే కదా ఇప్పుడు ఆ రోజు ఆ ప్రాంతం అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి వచ్చింది. మేము మామూలుగా చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారం దిగిపోయేటప్పుడు వీళ్ళకి ఎలా అప్పగిచ్చారు సార్? ఒక చంటి బిడ్డలాగా అప్పగిస్తే వీళ్ళు నాశనం చేశారు. వీళ్ళ నాశనానికి తర్వాత ఆ పిచ్చి మొక్కలు తీయడానికి లేదంటే ఆ జంగల్ క్లియరెన్స్ కావచ్చు, ఆ నీళ్లు తోడటానికి కావచ్చు, డెఫినెట్లీ ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు కూడా ఈ రోజు వీళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అదే అప్పు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు సార్. ఏదైనా ఒక మంచి పని చేయటం, ఆ మంచి పని వెనకాల సార్ ఇప్పుడు సైబర్ టవర్స్ నిర్మించేటప్పుడు తొండలు గుడ్లు పెట్టవో బల్లులు గుడ్లు ఏదో అన్నారు సార్ అప్పుడు కాంగ్రెస్ నాయకులు. ఈరోజు ఎంత సార్ అక్కడ ఎకరం? 150 కోట్ల రూపాయల పైమాట సార్ ఎకరం. నమ్మశక్యమేనా సార్? ఇన్ ది స్పాన్ ఆఫ్ 20 years 150 కోట్ల రూపాయలు సార్. మరి వీళ్ళు అలా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఇట్లాంటి విమర్శలు అనేవి కామన్. ఆ విమర్శల్ని ఆయన మెట్లుగా చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని తెలుస్తాం. ఇప్పుడు అంతకు ముందు ఇదే అమరావతిని శ్మశానం అన్నారు, లేకపోతే రకరకాల కామెంట్స్ తో దీన్ని అప్పుడు అదే పవర్ లో ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నదీ గర్భంగా నిర్మాణాలు జరుగుతున్నాయి అలానే ఉన్నాయండి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చొని చెప్పాడు సార్ ఈ మాట? ఏసీ రూముల్లో అదే నదీ గర్భం అని చెప్తున్నటువంటి ఆయన ప్యాలెస్ లో కూర్చొని చెప్పాడు. నదీ గర్భంలో ఉందా అమరావతి? సరే మనం గ్రౌండ్కి వెళ్ళి చూద్దామా? అమరావతి ఎక్కడ ఉందో చూద్దామా? నదీ గర్భంలో ఉందా లేదంటే సేఫ్ ప్లేస్ లో ఉందా అనేది మనం గ్రౌండ్కి వెళ్ళి చూద్దాం సార్. ఎందుకు ఆయన ఏసీ రూముల్లోనే చెప్పి మనం ఇక్కడే కూర్చొని మాట్లాడుకోవడం వేస్ట్ కదా. గ్రౌండ్కి వెళ్దాం. ఎక్కడ నుండి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నదీ గర్భంలో కట్టుకున్నట్టేనా ఇల్లు? అంతే కదా. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఇల్లు కూడా నదీ గర్భంలోనే ఉన్నట్లు. అసలు వాస్తవంగా
నదీ గర్భంలో ఉందా లేదా చూద్దాం, అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఆయనదే. ఆయన కంటే ముందు కూడా 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు ఈ ప్రాంతంలో ఏమొచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? జగన్మోహన్ రెడ్డి డీజీపీ గారి ఆఫీస్ చూద్దాం. డీజీపీ గారు. ఓకే. సో ఇప్పటికి అసలు అమరావతి మీద ఎందుకు వీళ్ళు ఈ విధంగా సార్, ఇప్పుడు అమరావతి ఏ ముఖ్యమంత్రికి దక్కనటువంటి అరుదైన గౌరవం చంద్రబాబు నాయుడు గారికి దక్కబోతోంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ముఖ్యమంత్రుల్లో వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఆ రాష్ట్ర రాజధానికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భం. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిర్మిస్తున్నటువంటి రాజధాని ఏ ముఖ్యమంత్రికి దక్కనటువంటి అరుదైన గౌరవం, ఒక రాజధానిని నిర్మించడం. అట్లాంటి గౌరవం చంద్రబాబు నాయుడు గారికి దక్కకూడదు అనేది వీళ్ళ పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఇవి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ నుండి అమరావతి కనెక్టింగ్ రోడ్డు వస్తుంది యాజ్ ప్రపోజ్డ్ ఇన్ ది మాస్టర్ ప్లాన్. సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ ఇది అవును. ఎయిమ్స్ హాస్పిటల్ కనెక్ట్ చేసి ఎర్రబాలెం మీదుగా ఇది కనెక్టివిటీ రోడ్. సో ఇంత డెవలప్మెంట్ జరుగుతా ఉంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడంటే ప్రభుత్వం అమరావతి మీద వృధా ఖర్చు పెడతా ఉందట. అసలు ఒక రాష్ట్రానికి రాజధాని ఉండటం వృధా ఖర్చా? అంటే అప్పులు ఎక్కువ చేస్తున్నారు, అప్పులు ఎక్కువ చేసి సార్. ఇప్పుడు అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్. ఆ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా వచ్చినటువంటి 3 లక్షల కోట్ల రూపాయల్లో 1,00,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మించినప్పటికీ మరో 2 లక్షల కోట్ల రూపాయలతో మిగిలిన నియోజకవర్గాలన్నింటినీ కూడా డెవలప్ చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ రోజు పనిచేస్తా ఉంటే పెట్టుబడులు రానివ్వను, నేను వస్తే అమరావతి రాజధాని నిర్వీర్యం చేస్తాను అనేటటువంటి ఒక ఇండైరెక్ట్ మాటలు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు. సార్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు ఎప్పుడైనా చూడండి, స్థలం సరిపోని కారణంగా కొన్ని ఛానల్స్ కి మాత్రమే అనుమతి ఏదో అంటారు, అందరినీ రానివ్వరు. మరి క్వశ్చన్స్ కూడా ఆయనకున్నటువంటి సాక్షి పేపర్ వాళ్ళే వేయాల, వేరే ఛానల్స్ ఎవరు వెళ్ళరు. ఇక వీళ్ళు చెప్పాలి. నేషనల్ మీడియాని ఎవరు చెప్పారు సార్? అది ఇంగ్లీష్ లో మాట్లాడితే నేషనల్ మీడియా అయితే సార్ ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు నేషనల్ మీడియానా ఇప్పుడు? ఎక్కువ శాతం ఈ అమరావతి మేజర్ గా వైసీపీ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఇదే ఒక రకంగా చెప్పాలంటే ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా వ్యతిరేకత క్రియేట్ అయింది ఈ అమరావతి విషయంలోనే. ఇంకా వాళ్ళు మార్పు ఎందుకు కలగట్లేదు సార్? అదే సార్ నేను చెప్తా ఉంది. ఎప్పుడైతే 2019 డిసెంబర్ 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడో ప్రపంచంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక ప్రజా ఉద్యమం మొదలైంది. ఎప్పుడూ రానటువంటి మహిళలు రోడ్ల మీదకి ఎక్కారు, బూటుకాలతో తన్నించుకున్నారు. వాళ్ళ రొమ్ములతో పోలీస్ బూటుకాల ముద్రలు పడినాయి. వాళ్ళ రొమ్ముల మీద, ఆడవారి రొమ్ముల మీద పోలీస్ బూటుకాల ముద్రలు పడినాయి. లాఠీలకు మేకులు తగిలించి కొట్టారు సార్. ఆ రక్తపు గాయాలు ఇంకా మానలేదు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చేసి నేను వచ్చానంటే మళ్ళీ అదే మీనింగ్ ఏంటంటే ఇంకో విషయం అండి. ఇక్కడ సజ్జల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం ఎప్పుడు కాదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. నవ్వుతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం కాదు అని అంటే నవ్వుతారు సార్, పగలబడి నవ్వుతారు సార్ జనం. ఈ ప్రజలకు తెలుసు సార్ ఆయన వ్యతిరేకమా కాదా అనేది ప్రజలకు తెలుసు. ఈ చెత్త అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చెత్త, జగన్మోహన్ రెడ్డి చెత్త, వీళ్ళు మాట్లాడే చెత్త అంతా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎక్కడ అనుకూలం సార్? ఒక్క రాయి వేసారా, ఒక ఇటుకేసారా సార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా? సో ఇక్కడ రీసెంట్ గా ఒక రైతుకి సంబంధించి కూడా చాలా ఇష్యూ జరిగింది. ఆ రైతు చనిపోయాడు అని చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం ఇదంతా జరిగింది. బట్ దాని ప్రీవియస్ అసలు ఏదన్నా ఒక ఇష్యూ జరిగితే ఇమీడియట్ గా రాజధాని మీద దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారు సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు సార్, డిప్యూటీ సీఎం. వాళ్ళ బాబాయిని వాళ్ళు వేసేసిన న్యూస్ కాదు, అది అసలు వార్తే కాదు. స్కూల్లో చిన్నపిల్లలు కొట్టుకున్నా గానీ వార్త. వాళ్ళ బాబాయిని వాళ్ళు వేసేసి దాన్ని గొడ్డలపోటు కానీ గుండెపోటు అని, ఆ తర్వాత ఇంకేదో పోటని, ఇంకేదో ఎవరి చేతిలోనో కత్తి పెట్టి ఆళ్ళు చంపారని, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలని అన్నీ చేసినా కానీ అసలు న్యూసే కాదు. 2 పిల్లలు స్కూల్లో కొట్టుకుంటే దానికి కులాలు అంటించి మతాలు అంటించి పెద్ద గొడవ రచ్చా చేశారు. సో మేమేమంటా ఉన్నామంటే నిజంగా ఆ రైతు చనిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. గుండెపోటుతో చనిపోయారు. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకెప్పుడు జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటాం. కానీ వీళ్ళు దాన్ని కూడా, ఆ మరణాన్ని కూడా మాకు ఆపాదిస్తా ఉన్నారంటే ఈరోజు మనకు క్లియర్ గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది చావుల మీద రాజకీయం చేయాలి. శవాల మీద పుట్టిన పార్టీ కదా, చావుల మీద పుట్టిన పార్టీ, శవాల మీద పుట్టిన పార్టీ కాబట్టి ఏదైనా శవం దొరికితే రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఆ రైతు మరణం చాలా బాధాకరం, జరిగి ఉండాల్సింది కాదు, జరిగింది. గుండెపోటుతో చనిపోయారు. ఇంకోటి వంశీ గారు, ఇక్కడ రీసెంట్ గా ఈ క్రెడిట్ చోరీ అనేది డిస్కషన్ జరుగుతుంది. ఏది భోగాపురం ఇష్యూ తీసుకుంటే ఏంటి దాని మీద మీ అభిప్రాయం అంటే? సార్, భోగాపురం క్రెడిట్ చోరీ సార్ 2015 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2023 ఏప్రిల్లో శంకుస్థాపన చేశారు. ఏది చంద్రబాబు నాయుడు గారు 2019లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్కి మళ్ళీ 2023లో మరొకసారి శంకుస్థాపన చేశారు, చెల్లికి మళ్ళీ పెళ్లిలాగా. ఇప్పుడు ఈ క్రెడిట్ చోరీ అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని వేసేసిన ఒక్క క్రెడిట్ తప్ప మిగిలినవన్నీ కూడా ఆయనే చేశానని చెప్పుకొస్తా ఉన్నాడు. ఆయన చేసినటువంటి బాబాయ్ హత్యనేమో మా మీద వేశారు, ఆయన ఆపేసినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మా మీద వేశారు. ఈరోజు మేము ప్రారంభించినటువంటి కియా కావచ్చు, మేము నిర్మించినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆయన క్రెడిటా? ప్రజలకు తెలుసు సార్ ఎవరి క్రెడిట్ ఏంటో, ప్రజలందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా ఈరోజు చూస్తా ఉన్నారు కదా ఎవరి క్రెడిట్ ఏంటనేది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చేసి క్రెడిట్ చోరీ అంటా ఉన్నాడు సార్. ఇక అన్నీ మేము చెప్తాం. మా లోకేష్ గారు క్లియర్గా ఒక మాట చెప్పారు, క్రెడిట్ కావాలంటే తీసుకోండి, దయచేసి అభివృద్ధికి అడ్డం పడద్దు అనేటటువంటి మాట చెప్పారు. క్రెడిటే కదా, తీసుకోండి. అండ్ ఇంకోటి రీసెంట్ గా దీన్ని కూడా బాగా సర్క్యులేట్ చేస్తున్నాయి. 99 పైసాకి సంబంధించిన ల్యాండ్ సార్ అర్థమైంది. ఇప్పుడు రాష్ట్ర యువతకి ఉద్యోగాలు తీసుకొస్తాము, రాష్ట్రాభివృద్ధికి ఈ కంపెనీ ఉపయోగపడుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెచ్చిన కంపెనీలకైనా కానీ అదే అమౌంట్ కి, అదే 99 పైసలకి ల్యాండ్స్ ఇస్తామని చెప్పేసి లోకేష్ గారు చెప్తాను. మీకు దమ్ము ఉంటే తీసుకురండి. ఇప్పుడు ఆ ఇల్లు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. ఇక్కడ నది ఎక్కడ ఉంది సార్? నది కనిపిస్తుందా మీకేమన్నా? ఇది అమరావతిలోనే కదా ఉంది. జగనన్న ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, జగనన్న ఇక్కడే ఉంటాడు, నన్ను నమ్మండి, జగనన్న వస్తే మరో 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తాడు అని. ఇప్పుడు సో ఇక్కడ ఈ సరౌండింగ్స్ లోనే మిగతా అన్ని కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి కదా అన్ని. మనం సార్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుండి 10 నిమిషాల డిస్టెన్స్ లో వెళ్ళిపోతాం. 10 నిమిషాల డిస్టెన్స్ లో మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా కానీ వెళ్ళిపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇది. మీరు చెప్పండి, నదీ గర్భంలో ఉంది, అమరావతి రాజధాని అదే మరి ఎందుకు అలాంటి స్టేట్మెంట్ మీరు చెప్పాలి, ఉందా లేదా అనేది చెప్పాలి. ఉందా? లేదు కదా. లేదు. ఎస్. ఇప్పుడు అడగండి. సో అంటే ఎందుకు అట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్? అదే సార్, రాజధాని నిర్మాణం అనేది సార్ ఇప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అనేది మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం? ఎన్నో కాలాలుగా, ఎన్నో తరతరాలుగా చెప్పుకుంటున్నటువంటి మాట అశోకుడు చెట్లు నాటించెను స్టేట్ కదా. అమరావతి చంద్రబాబు నాయుడు నిర్మించెను అనేటటువంటి మాట రాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి తాపత్రయం. జాతంజి బాబు గారు నదిలో ఉన్నారు. నదిలో ఉన్నారా? నదిలోనే చూపించా, కింద చూపించు. నదిలో ఉన్నారా? నదీ గర్భాన మీరు ఉన్నారా? ఇది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA భవనం. ఎక్కడ ఉంది అంజిబాబు గారు? ఇది ఎంత ప్లెజెంట్ గా ఉంది క్లైమేట్. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ అయినా మునిగిపోతాయి కానీ మా రాజధాని అమరావతి మునుగుద్దంటారా? చూడండి, చెప్పండి ఇప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏసీ గదిలో కూర్చొని తిన్నదరక్క ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ వస్తుంది, అది రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఏమంటారు వాటిని, పొగరు పట్టినటువంటి మాటలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నదీ గర్భాన ఉందంట. ఈరోజు ఆయన చెప్పేదల్లా నమ్మటానికి ఆయన చెప్పినవన్నీ సాక్షి టీవీ కబుర్లు అనుకుంటాడా ఏంటి? ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి అబద్ధపు మాటలు, మోసపూరిత మాటలు నమ్మేటటువంటి స్టేజ్లో లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్ రీజియన్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ మీరు చూడొచ్చు. ఏదైనా అనుమానాలు ఉంటే అడగొచ్చు నన్ను. ఇంకేమైనా అనుమానాలు ఉంటే, ఈ ప్రాంతం ఎప్పుడైనా ఏదైనా వరదలకో లేదంటే ఆయన చెప్పినట్టు నది మధ్య ఉందో ఇంకేదన్నా వాళ్ళ మునిగిద్దా మీకు అనిపిస్తా ఉందా? మీకు అర్థమైంది కదా. ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి మీడియా ప్రతినిధిగా మీ మీద కూడా ఉంది. సో ఇంకేమైనా అనుమానాలు ఉంటే అడగొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా మీరు చూడొచ్చు. ఇదంతా కూడా డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి తీరు. సార్ ఇప్పుడు మనం టైం ఎంత అయింది? 5:30 అయింది. మీరు నైట్ 11:30కి వచ్చినా కూడా ఇదే స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదే స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి.
మీరు నైట్ 11:30కి వచ్చినా కానీ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఓకే 24 hours 365 days అమరావతి రాజధాని పనుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈయన వచ్చేసి అప్పులు చేసి అమరావతి కడతా ఉన్నారు. నది మధ్యలో అమరావతి ఉంది సార్. ఇప్పుడు నది మధ్యలో అమరావతి ఉంటే ఈయన 50,000 ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు కదా. అప్పుడు అది కూడా డ్రామానే. ఇస్తానని చెప్పి నేను ఇస్తానో ఎవరితోనో కోర్టులో ఇచ్చాడు, అది ఆగిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఆ పేదలందరూ మునిగిపోవాలని ఇచ్చాడా నదీ గర్భాన? సో ఇట్లాంటి మాటలన్నీ కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చాలా సేఫ్గా ఉంది, సేఫ్ హ్యాండ్స్లో ఉంది, సేఫ్ ప్లేస్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి అబద్ధాలు నమ్మేటటువంటి స్టేజ్లో పబ్లిక్ లేరు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నదీ గర్భాన ఉందట. సో అది నదీ గర్భాన ఉందా లేదంటే సేఫ్ ప్లేస్లో ఉందా అనేది మనం ఒకసారి వివరించాలనేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వము ఒక పెక్యులర్ మెంటాలిటీ అండి. అతను ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, అధికార పక్షంలో ఉంటే ఒకలాగా. ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలో ఉన్నారు, ఆయన స్పెషల్ స్టేటస్ తీసుకురావట్లేదు, కాబట్టి నాకు మీరంతా మద్దతు ఇవ్వండి, యూత్ అంతా కూడా నా పక్షాన్ని నిలవండి, నాకు 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను. ఆ రోజు 2014-19 మధ్య ఊరూరు తిరిగారు. ఆయన యూనివర్సిటీస్ తిరిగారు, కాలేజెస్ తిరిగారు, కనపడిన ప్రతి వ్యక్తిని రెచ్చగొట్టాడు. అంటే అతని స్వభావం అది. కానీ ఆయన్ను సరే 2019లో రాజశేఖర్ని చూసో లేదంటే ఈయన పనితనాన్ని ఒకసారి చూద్దామనో ఏదో రకంగా ఒకసారి అధికారం ఇచ్చారు. 22 ఎంపీ సీట్లు ఇస్తే కనీసం ఒక్కసారన్నా ఒక్క లెటర్ అన్నా తీసుకుపోయి నరేంద్ర మోడీ గారికి ఇచ్చి మాకు స్పెషల్ స్టేటస్ కావాలని అడిగారా? అంటే కేవలం అధికారంలోకి రావాలని ఒక దుగ్ధ, ఒక ఆకాంక్ష తప్పితే ప్రజలకు ఏదో చేద్దామనే ఫీలింగ్ ఆయనకి ఎక్కడ ఉండదు. కేవలం బటన్ నొక్కితే డబ్బులు వేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు. మీరు చూసారా ఆయన 5 సంవత్సరాల పదవీ కాలంలో ఆయన ఏ మీటింగ్ అయినా పెట్టామండి వైసీపీ నాయకులతో, నేను బటన్ నొక్కా మీరు వెళ్ళి ఓట్లు అడగండి, ఎక్కడైనా మీరు ఈ రోడ్ వేసాం, ఈ బిల్డింగ్ కట్టాం, లేదంటే ఈ డ్యామ్ నిర్మించాం, మీరు ఓట్లు అడిగిన మాటే మాట్లాడు. ఆయన ఒక గొప్పగా ఊహించుకుంటాడు దాన్ని. ఆ బటన్ నొక్కడం అనే పాయింట్ను చాలా గొప్పగా మాట్లాడతాడు. అదేదో ఒక షో పీస్ లాగా ఫీల్ అయ్యి మాట్లాడతాడు. కానీ ఆయనకి ఎవరైతే ఒక గొప్ప వ్యక్తి ఆయనకి ఎవరో ఇచ్చినట్టున్నారు ఆ సలహా, బటన్ నొక్కండి, డీబీటీ ద్వారా మీరు డబ్బులు ఏంటి ప్రజలకి ఓట్లు వేస్తారు అంటే ఒక రకంగా లంచం ఇవ్వడం ప్రజలకి. ఎవరైతే ఆయనకి ఆ సలహా ఇచ్చారో ఆయన గొప్ప వ్యక్తి. ఎందుకంటే 5 సంవత్సరాలకి ఈయన జీవితాన్ని నాశనం చేసేసాడు. అంటే కేవలం డబ్బులు వేస్తే ప్రజలకు ఓట్లు వేస్తారనే ఒక భ్రమను కల్పించడం మహానేరం. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కావాలి. ఆ అభివృద్ధిని 5 సంవత్సరాలు పూర్తిగా పక్కన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగా అమరావతిని, ఈ అమరావతి అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ అయితే మనం మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు ఈ అమరావతి కాదండి, రాయలసీమ వాసులకు ఆయన ఏం చేశారండి? ఈరోజు ఏదో ఆయన ఎక్కడో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారని దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయాలని ట్రై చేస్తున్నారు. కానీ రాయలసీమ ఎత్తిపోదల పథకం అని ఈయన స్టార్ట్ చేశారండి. దేనికోసం స్టార్ట్ చేశారండి? ఎవరైతే ఆయనకు 2019 ఎలక్షన్లో ఆర్థిక సాయం చేశారో వారికి తిరిగి డబ్బులు ముట్ట చెప్పాలి, ఏదో ఒక రకంగా సంపాదించి పెట్టాలి. ఏం చేయాలి? ఏదో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి. దానికి పర్మిషన్స్ అవసరం లే, దాని గురించి డిజైన్స్ ఉండవు, డిపిఆర్లు ఉండవు, ఎవరితో మాట్లాడు. ఆయన చుట్టూరు నాకు 2 చీఫ్ ఇంజనీర్లు కూర్చోబెట్టుకోవడం, ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయడం, ముందుకు వెళ్ళిపోవడం. అక్కడ ఆల్రెడీ పంపు సెట్లు ఉన్నాయి, ముచ్చుమరి ఎత్తిపోదల పథకం ఉంది, మల్యాలు ఉంది, రకరకాల పొదిటి పారు ఉంది. అవేం పట్టించుకోరు. ఆయన ఒక కొత్త ఎత్తిపోదల పథకం పెట్టండి, ఎక్కడెక్కడ మంచి వర్క్స్ ఉంటాయి, ఏది డబ్బులు వచ్చే వర్క్స్ అవి చేయండి, డబ్బు సంపాదించుకోండి, అయిపోయి దాని మ్యాటర్. అసలు హరీష్ రావు గారు ఏం చెప్పారంటే 2023లోనే ఆ వర్క్లు జరగట్లేదండి. ఆయనే వీడియో పెట్టి చెప్పారు. అట్లా అది అంటే నేననేది ఇది అమరావతికి సంబంధించిన ఇష్యూ కాదు ఆయన చెప్పే అబద్ధాలు. రాయలసీమ కూడా అంతే. రాయలసీమలో ఎక్కడైనా ఒక ఎకరా నీళ్ళు ఇచ్చారండి ఆయన. ఆఖరి పులివెందులు కూడా చంద్రబాబు నాయుడు గారికి నీళ్ళు ఇచ్చారు. 2017లో గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందులు నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అసలు రాయలసీమ వాసులకు కృష్ణా నీరు పారించడంలో మొట్టమొదటిగా సక్సెస్ అయిన వ్యక్తి పద్మశ్రీ ఎన్టీఆర్ గారు.
ఆయనే ఫస్ట్ టైం తెలుగు గంగా వాటర్ని తెలుగు గంగా అనే ఒక పథకం ద్వారా కృష్ణా జలాలను రాయలసీమ వాసులకు పరిచయం చేసింది. కానీ తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, రకరకాలుగా నేను చెప్పేది అక్కడ మొదలుకొని గాలేరి నగరి లేదా హెచ్ఎన్ఎస్ఎస్ అంటే హంద్రినీవా, ఇవన్నీ కూడా పునాదిరాల దగ్గర నుంచి ప్రజలకు ఏదో మేలు చేయాలా అని తపన పడింది ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత ఆయన పరంపరలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ముందు తీసుకెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆర్భాటంగా ప్రకటించారు, నేనేదో ప్రాజెక్టులు కడతా, నేనేదో పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తా అని మాట్లాడారు. కానీ అదంతా కూడా ధనయజ్ఞం. అంటే చుట్టూరు ఉన్న కొంతమంది అనుయాయులకి, నాయకులకు డబ్బు దోచిపెట్టడంలో భాగంగానే వీరు అభివృద్ధి అనే ఒక కార్యక్రమాన్ని చేపడతారండి. ఎక్కడ ఫినిష్ కాదు ఏది. ఒక్క చంద్రబాబు నాయుడు గారే నాకు తెలిసినంత వరకు, నేను కూడా రాయలసీమ వాసినే, రాయలసీమ నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి వచ్చారు. నాకు తెలిసినంత వరకు ఒక పెద్ద కళ కనడం, ఆ కళను సాకారం చేసుకునే భాగంలో అద్భుతమైన వర్క్ చేయడం, రాత్రింబగలు శ్రమించడం, అందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేయడం, ఆ వర్క్ పూర్తి అయ్యేంత వరకు నిద్రపోకుండా పరిగెట్టడం, దానికి అవసరమైన డబ్బు కావచ్చు, నిధులు కావచ్చు, లేదంటే పర్మిషన్స్ కావచ్చు, రాత్రింబగలు తిరగడం, నిధులను రకరకాల బ్యాంకుల నుంచి కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, రకరకాల సేకరించడం. అట్లాగే పర్మిషన్స్ కోసం ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, 2014 నుంచి 2019 మధ్యలో ఆయన కనీసం అంటే ఒక 35-40 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. పోయిన ప్రతిసారి ఏదో పర్మిషన్ కావాలి నాకు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, రకరకాల అభివృద్ధి పథకాలకు నాకు పర్మిషన్లు ఇవ్వండి. ఇట్లా ఇప్పుడు కూడా అదే చేస్తారు. 2024 తర్వాత కూడా అదే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, అమరావతి అనే ఒక నగరాన్ని కడితే ఇది ఎక్కువగా కమ్మవారికి ఎక్కువగా లాభం చేకూరుతుందనే ఒక భ్రమను, ఒక అపవాదులు. నేను అడుగుతున్న సూటిగా ఈరోజు రాష్ట్రములో రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు? నేను రెడ్డినే. రెడ్లు ఎంతమంది ఉన్నారు, బలిజులు ఎంతమంది ఉన్నారు, కమ్మవారు కూడా అంతేమంది ఉన్నారు. ఇక ఈ ప్రాంతం అయితే, ఈ క్యాపిటల్ రీజియన్లో ఏదైతే మనం మాడుతున్నామో ఇక్కడ అందరితో పాటు కమ్మవారు ఉన్నారు. ఒక 10% 15% కమ్మవారు ఉన్నారు. దీన్ని కమరావతి అనడము, కమ్మవారి రాజధాని అని పిలవడం, ఇదంతా కూడా ఏంటంటే బురద చల్లడం. బురద చల్లిన తర్వాత దీన్ని ఏదైతే ఇప్పుడు కుక్క వెళ్తా ఉంటే లేదు కుక్క కాదు నక్క అని ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఏదైనా ఒక అబద్ధాన్ని 4 సార్లు మాడితే అది నిజమైపోతుంది అనే ఒక దీంట్లో భాగంగా, అంటే కమ్మవారి మీద ఒక దుష్ప్రచారం చేసి మిగతా పాపులేషన్లో, అంటే మిగతా కులాల్లో వీరి మీద ఒక వ్యతిరేకత పెంచాలి. ఎలా పెంచాలి అంటే, అమరావతి అనే ఒక పెద్ద నగరాన్ని రాష్ట్ర నిధులతో వీళ్ళు కట్టుకోవడం వల్ల వీళ్ళ కోసం కట్టుకుంటున్నారు అని వేరే ప్రాంతాల్లో కానీ వేరే కులాల్లో కూడా ఒక వ్యతిరేకత తీసుకొస్తే ఆ కులాలన్నీ మాకు ఓట్లేస్తాయి. నాకు ఇక్కడ ఒక సందేహం అంటే లాస్ట్ ఎలక్షన్ రిజల్ట్ ఆల్రెడీ ఈ అమరావతి మేజర్ రిజల్ట్ ప్రభావితం చూపించింది. వన్ ఆఫ్ ది రీజన్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా మళ్ళీ దీని మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు? అంటే అక్కడ దీని మీద ఒక విశ్లేషణ కావచ్చు, లేకపోతే దీన్ని ఎలా మార్చుకోవాలనేది ఏం ఉండదా? ఇక్కడ సమస్య ఏంటంటే అండి, సైకో ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అనేది లేదు అసలు. మనం ఇంకొక రకంగా మాట్లాడాలి, పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటాం. ఇక్కడ ప్రజలకి ఇక్కడ పార్టీలు ఎన్ని ఉన్నాయని పక్కన పెడదామండి, ఇక్కడ పార్టీలు ఎన్ని ఉన్నాయని పక్కన పెడదాం. ఇక్కడ అసలు ప్రస్తుతం రాజధాని లేదు. ఎక్కడికన్నా మనం వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, ఇంకో చోటకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఉన్న దీనికి కూడా ఇప్పటికి కూడా వాళ్ళు అంటే ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ అంత సపోర్ట్ చేస్తున్నా దీని మీద ఇప్పుడు నదీ గర్భం మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో ఇక్కడ ఆయన మనస్తత్వాన్ని ఒకసారి మనం విశ్లేషించుకోవాలి. ఓకే, ఆయనకు తన మన ఇది నా ప్రాంతము, ఇది నా ఊరు, ఇది నేను పుట్టిన రాష్ట్రము, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం బతకట్లేదండి. ఆయన మీరు ఒకసారి చూసారా, ఓడిపోయిన వెంటనే బెంగళూరు చేరాడు. ఓడిపోయిన వెంటనే బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు. అంటే ఆయన మనస్తత్వం ఎంతసేపు డబ్బు సంపాదించాలా, అధికారంలో ఉండాలా, నా చుట్టూరు ఒక నేర సామ్రాజ్యమో ఒక అవినీతి సామ్రాజ్యం విస్తరించాలి, ఎప్పుడు బాగా డబ్బులు సంపాదించాలి. ఒక పక్క బిజినెస్ మ్యాన్ అతను. ఇప్పుడు శాండూర్ కంపెనీ చిన్న కంపెనీ పెట్టిన వ్యక్తి 2004 వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009కి 500 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్, అది కూడా అడ్వాన్స్ ట్యాక్స్ ప్రకటించే స్థాయికి వచ్చాయంటే ఆయన చిన్నపన్న బిజినెస్ మ్యాన్ కాదుగా.
ఏ స్థాయిలో బిజినెస్ చేసింటే అక్కడ అంటే ఆ బిజినెస్ అంతా కూడా కేవలం వాళ్ళ నాన్నగారు అధికారం ఉపయోగించుకొని క్విట్ ప్రోకో వాట్ ఎవర్ ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కేసులు పెట్టిందో అదంతా వాస్తవమే. అంటే ఆయనకి ఏంటంటే ఈ ఒక ఇది నా అనే ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఉండదు. ఇది నా రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఒక మంచి అభివృద్ధి జరగాలి, ఇది నా ప్రజలు, రేపు పొద్దున నేనంటే ఒక గౌరవం. అంటే ఇవన్నీ కూడా మాట చెప్పేది ఏమంటాడు, మా నాన్న ఫోటో పక్కనే నా ఫోటో ఉండాలనేది బయటికి మాట, లోపల వేరైన మనస్తత్వం. అంటే ఒక స్పిట్ పర్సనాలిటీ మనిషికి అంటే ఒక దాని ఏమంటారంటే ఒక తపన కానీ తాపత్రయం కానీ ఏదో సాధించాలని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, మీరు పొద్దున్న లేస్తే ఆయన రాష్ట్రం ఎట్లా ఉండాలి, దేశం ఎట్లా ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్థలు తీసుకొచ్చారు. పివి నరసింహారావు గారు ఒక్కరే కాదు కదా, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందుకున్నారు కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఆ లెవెల్లో ఉంది. ఆర్థిక సంస్కరణని ఎంత అద్భుతంగా వాడాడు చూడండి. ఐటీ కంపెనీలు తెప్పించడంలో కానీ, లేదంటే ఈరోజు విద్యుత్ సంస్కరణలు కావచ్చు, రకరకాల సంస్కరణలు. దానివల్ల ఈరోజు రాష్ట్రం బాగుపడింది. అంటే ఈ రాష్ట్రంలో అవన్నీ మనం అప్లై చేస్తే ఏ రకంగా బాగుపడతాం అనేది చంద్రబాబు వాదన. కానీ జగన్మోహన్ ఆ స్థాయి వ్యక్తి కాదు, అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి ఆయన ఎంతసేపు ఏంటండి, ఓడిపోతే ఎలా గెలవాలి, లేదు గెలిచిన తర్వాత అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఇది ఒక్కటే ఏకైక ఆలోచన. అది ఒక్కటే వాళ్ళకి, వేరేది ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అమరావతి కట్టి ఈ అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందితే రేపు పొద్దున ఈ 3-4 జిల్లాల్లో ఉన్న వ్యక్తులు నాకు ఓటేస్తారో లేదో పూర్తిగా నేను అది ఆల్రెడీ డిక్లేర్ అంత ముందే. ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఏమండి ఒక చిన్న మాట, ఇంత ఘోరంగా ఓటమి చెందిన తర్వాత 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి వస్తే ఆయనకు వచ్చిన 11. అంటే నాకు తెలిసి ఇంత ఘోరంగా ఈ దేశంలో ఎవరిని ఓడించాల. దాని తర్వాత ఎక్కడైనా వాళ్ళు మేము చేసిన తప్పులేంటి, ఎందుకు ఇలా ఓటమి వచ్చింది, దీనికి కారణాలు ఏంటి ఎదుగుతున్నారా? పైపించి ఏం మాట్లాడతారు, ఇవన్నీ ఈవీఎంలో రాంగ్ డూయింగ్స్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఈవీఎంలను మేనేజ్ చేశారు, మ్యానిపులేట్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు, దానివల్ల మేము ఓడిపోయామంటున్నారు. కానీ మేము ప్రజల్లోనే ఉన్నాం, అందుకనే ప్రజలు ఈరోజు ఊవెత్తున సభలకు చూసారా మీరు. ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ లో దీన్ని పూర్తిగా కల్లిబొల్లి అంటే మసిపూసి మారేడుకాయ చేయడం. సో ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఎక్కడ కూడా వాస్తవాలను పక్కన పెట్టి అబద్ధాల్లో బతకడం, విపరీతమైన ధోరణి. ఇప్పుడు జనాలకి డబ్బులు ఇస్తున్నారు, మందు పోస్తున్నారు, గంజాయి సరఫరా చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళకున్న యూత్ వింగ్ లో చాలా మందికి గంజాయి వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, యువతను ప్రేరేపిస్తున్నారు. మందు కావచ్చు, గంజాయి కావచ్చు, రకరకాల డబ్బులు కావచ్చు, అన్ని ఇస్తూ ఆయన మీటింగులకు విపరీతంగా యూత్ని తీసుకొచ్చి అబ్బా జయహో జగన్ అని ఆయన వాళ్ళతో జైలు కొట్టించి అబ్బా జగన్కి ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ ఇమేజ్ ఆయనకే ఉంది, ఎక్కువ పాపులారిటీ ఉందని ఒక రకమైన ఇమేజ్ని పంపిస్తూ దానివల్ల ఏంటి, తెలుగుదేశం నాయకులను కానీ కూటమి నాయకులు కానీ భయభ్రాంతులు చేయడం, ప్రజల్లో ఒక మెసేజ్ ఏమని, ఇప్పటికీ జగన్ హవా తగ్గలేదు, రాబోయే రోజుల్లో మల హవా జగన్దే అని ఒక భ్రాంతిని కల్పించడం. తద్వారా ఈవెన్ అధికారులు కూడా బెదిరింపులు. మీరు ఒకసారి చూసారా, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, అధికారులు ఐఏఎస్ వచ్చి నా దగ్గరికి వచ్చాయా, ఆయన కిరాయి రౌడీలను సాగుతున్నాడు, రేపు పొద్దున్నే ఆయనతో మాకు సమస్య వస్తుందేమో, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనే మాట ఐఏఎస్లు మాట్లాడతారంటే ఏ స్థాయిలో అతను నేర సామ్రాజ్యం విస్తరించిందో ఆయన మాడే మాటలు. ఏమండి ఒక్కటి అడుగుతా, మెడికల్ కాలేజీని పీపీపీ అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రాజెక్టులు అన్ని కూడా ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామిలో నడుస్తున్నాయి పీపీపీ మోడ్ లో. ఇప్పుడు మీరు చూసి ఏ రోడ్డు చూసినా టోలు పెట్టి నడిపిస్తారు, భోగాపురం అది ఎక్కడ చూసినా అవే నడుస్తున్నాయి. మరి మెడికల్ కాలేజీలు పెడితే తప్పేందండి? అంటే ఆయన అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక ముఖ్యమంత్రి కోటి సంతకాలు పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడు, కోటి సంతకాలు ఎక్కడ పెట్టారండి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు రకరకాల ఊర్లకు వెళ్తారు, వాళ్ళ కార్యకర్తలు 4 పిలుచుకుంటారు, వాళ్ళ దగ్గరనే రకరకాల పేర్లతో సంతకాలు పెట్టుకుంటారు. అసలు 1 కోటి పెట్టారు, 5 లక్షలు పెట్టారు, లేదంటే 1 లక్ష పెట్టారు, ఎవరికి తెలుసు? ఎక్కడెక్కడ ట్రాన్స్పరెన్సీ ఉందా? లేదు. నేనేమంటున్నానంటే ఇలా అతను ఈ పీపీపీ మోడల్లో ఇవన్నీ కూడా ఏమంటున్నాడు, మీరెవరైనా టెండర్ వేస్తే వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తారంటాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజ్యాంగానికి కట్టుబడిన వ్యక్తి ఆ మాట అంటాడా? అరెస్ట్ చేయడానికి అసలు నీకు హక్కు ఉందా? ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ఒక ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు అది
రాజ్యాంగం ప్రకారం నడిచే ప్రభుత్వమే కదా, అవును. నీకు అరెస్ట్ చేసే హక్కు ఎట్లా వస్తుంది? అంటే బెదిరింపు ధోరణి. అదే ఈ రాష్ట్రంలో కాదండి, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే సద్దాం హుసేన్ కన్నా హీనమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. సద్దాం హుసేన్ కన్నా ఎప్పుడైనా పాపభీతి ఏమన్నా ఉండి మానవత్వం చూపించింటాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి మానవత్వం చూపాడు. ఏమండి, రకరకాల వ్యక్తులు ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ఏం కంప్లైంట్ చేశాడండి? నేను వెళ్తే నన్ను చంప మీద కొట్టాడు. ఈరోజు ఆయన నెల్లూరు ఎమ్మెల్యే కదా. రకరకాల వ్యక్తులు ఏం కంప్లైంట్ చేస్తున్నాడు? ఒక ఎమ్మెల్యేని చూడకుండా, ఒక ఎంపీని చూడకుండా ఇంటికి వెళ్తే లాగి గో బట్టి ఒక గేట్ వేస్తే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనే అండి అది. వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా కూడా లక్షల ఓట్లు వేయించుకొని గెలిచిన నాయకులే కదా. అంటే ఆయన విపరీతమైన ధోరణి ఎలా ఉంది చూడండి. అలాంటి వ్యక్తి నిజాలు మాట్లాడతాడు, అలాంటి వ్యక్తి అభివృద్ధిలో కలిసి వస్తాడు అనుకోవడం మన వివేకం. ఈరోజు రకరకాల డిబేట్లు పెడుతున్న ఛానళ్ళకి కావచ్చు, లేదంటే మీడియాకి కావచ్చు, అర్థం కాని ఒకే విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఏం మాట్లాడినా అది ఫోకస్ అవుతోంది, దానికి ఆన్సర్లు అడుగుతున్నారు ఏది ప్రభుత్వం నుంచి. కానీ అతను మాట్లాడేటివన్నీ అబద్ధాలే. అదొక స్పిట్ పర్సనాలిటీ, విపరీతమైన ధోరణి అనేది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలా. రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే 11 సీట్ల పరిమితి చేశారు. ఈ రోజు నేను అంటున్నా రివర్ ఫ్రంట్ ఏమంటే నేను ఒకటే అడుగుతున్నా, నీళ్ళ లభ్యత ఉంటేనే ఎక్కడైనా ఒక నగరాన్ని అభివృద్ధి చేయొచ్చు. దీంట్లో భాగంగా మీరు 5000 సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేదంటే సరస్వతి నది తీరాన ఉన్న నాగరికతలు కావచ్చు, నైల్ వ్యాలీ సివిలైజేషన్ కావచ్చు, ఎక్కడైనా ఈ ప్రపంచంలో మనకు తెలిసిన అతి ప్రాచీనమైన నాగరికతలన్నీ కూడా నది పక్కనే పుట్టాయి. ఎందుకంటే నీటి లభ్యత. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడి దయ వల్ల మనకు విజయవాడ నగరం ఉంది. విజయవాడ నగరానికి దగ్గరగా మనం క్యాపిటల్ సిటీ కడితే విజయవాడ క్యాపిటల్ సిటీ మొత్తం కలిసి ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న భావంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. ఏమంటే 100ల సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకున్నారు ఇక్కడ. ఇది ఎట్లా నది గర్భం అవుతుంది? ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రాంతం అంతా కొన్ని 100 కిలోమీటర్లు రేడియస్ లో కొన్ని 100ల సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని నివసించే వాళ్ళు, అంటే వాళ్ళందరూ నదిలో కలిసిపోతున్నారా? నది వరదలు వచ్చాయని కొట్టుకుపోతున్నాయా? ఏమంటే ఒక 50,000 ఎకరాలు భూమి తీసినప్పుడు ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి. ఏం ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టు, రన్వే ఉన్నట్టు స్ట్రైట్ గా ఒకే లెవెల్లో ఉండడం సాధ్యమా? ఒక 50,000 ఎకరాలు ఎక్కడో 1000 ఎకరాలు 2000 ఎకరాలు కొంత డౌన్ లో ఉంటది. నిజంగా ఒక వాన పడిన విపరీతమైన వానలు. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో క్లౌడ్ బర్స్ట్ అని కొన్ని జరుగుతున్నాయి. అంటే అట్లాంటి క్లౌడ్ బర్స్ట్ జరిగినప్పుడు విపరీతంగా ఒక దగ్గర రెయిన్ఫాల్ కురిసినప్పుడు కొంత వరదలు వచ్చే అవకాశం ఉంటది చిన్న చిన్న ప్లేసుల్లో. దాన్ని చూపించి ఫోటోలు పెట్టి దాని మీద ట్రోలింగ్ చేసి వాళ్ళ నాయకులు కొంతమంది విపరీతం ధోరణిలో మాట్లాడడం అనేది, అంటే ఏమంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఎవడన్నా మనిషి చనిపోయారు అనుకోండి. ఇప్పుడు మనిషి చనిపోవడాన్ని ఎవరు మంచి అంటారు, తప్పే, అన్యాయమే, రైతుది బాధ ఉంటది ఎవరికైనా. అంటే చనిపోయిన ఆ విషయాన్ని కూడా కేవలం కూటమి ప్రభుత్వ అరాచకాల వల్లే చనిపోయిందనే ఒక హెడ్డింగ్ పెట్టి అనుకూల మీడియా రాయడం. ఏమండి నిజంగా కూడా ఆయన హార్ట్ అటాక్ వల్ల కూడా చనిపోయి ఉండొచ్చు, ఎవరికైతే తెలియదు. కానీ దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగిందా, ప్రభుత్వం వల్ల ఏమన్నా బకాయిలు ఉన్నాయా, లేదంటే ప్రభుత్వం వల్ల ఆదాయం ఏమైనా జరగాలన్నా, అడ్వాంటేజ్లు ఏమైనా రావాలన్నా అన్ని మాట్లాడి చేస్తున్నారు. నేనేమంటానంటే ఎక్కువగా మీడియాలో ఈ చిన్న చిన్న విషయాలన్నీ చూపిస్తూ ఎక్కువ బురద జల్లుతూ కూటమి ప్రభుత్వాన్ని కొంత భయోత్పాతంలో నెట్టి ఈ అభివృద్ధిని అడ్డుకుంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఆయన గెలవాలనే ఒక తాపత్రయంతోనే ఈ రోజు అమరావతి మీద కావచ్చు, భోగాపురం మీద కావచ్చు, రాయలసీమ ఎత్తిపోతల మీద పథకం మీద కావచ్చు, ఏదైనా సరే ఆయన చేసే ప్రతి పని వచ్చే ఎలక్షన్స్ లో ఆయన గెలవాలనే ఒక తాపత్రయం. సో మరి చేస్తే గెలుస్తారా? ఏమండి ఎక్కువ తప్పులు ప్రభుత్వం మీద తోస్తే కూటమి ప్రభుత్వం ఎక్కువ తప్పులు చేస్తుందనే ఒక అపోహను కానీ మనం ఆ భ్రమను సృష్టించగలిగితే ప్రజల్లో, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యారని ఒక మాటను మనం తీసుకెళ్తే, ఇప్పుడు 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేసిందని ఒక క్వశ్చన్ వాళ్ళు అడిగారు కదా. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా ఇట్లాగే వేస్ట్ అయ్యి ఏమి కట్టక ఇది కొంచెం ఫెయిల్యూర్ అయితే దాని మీద మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సానుభూతి పొంది, అంటే ఎదుటివాడి ఫెయిల్యూర్స్ మీద ఓటు అడగడం. అదే అంటే వీళ్ళు మంచి చేస్తారనే ఓటు కాదు ఇది. ఎదుటోడి మీద దుమ్మెత్తి పోసి ఎదుటోడు ఫెయిల్ అయిపోతే దాని మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు, ఆ ఓటును సంపాదించి 2029లో ముఖ్యమంత్రి అవడం తప్పితే
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ డెవలప్మెంట్ కానీ ఈ అమరావతి కానీ ఏమంటే ఎర్రబస్సు రాని ఊరికి మీకెందుకు విమానాశ్రయం అని మాట్లాడిన వ్యక్తి, విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా ఒక 25-30 కిలోమీటర్లలో మళ్ళా ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరమా అని మాట్లాడిన వ్యక్తి, ఆ వ్యక్తి తెలీదా అండి? హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయం ఉంది, మళ్ళీ శంషాబాద్లో ఇంకొక విమానాశ్రయం అవసరమా అని ఆ రోజు వాళ్ళ నాయనగారు కట్టేప్పుడు ఏమైందండి ఈయనకి? వాళ్ళ నాయన అడగచ్చుగా. ఇప్పుడు నిజంగా ఒక విమానాశ్రయం ఉన్నప్పుడు ఇంకొక విమానాశ్రయం కట్టకూడదని అని ఆయన మనసులో ఉంటే వాళ్ళ నాన్నగారికి ఎందుకు సలహా ఇవ్వను? రాజశేఖర రెడ్డి కట్టేప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని నువ్వు ఎందుకు సలహా ఇవ్వాలా? మీ నాన్న కదా ముఖ్యమంత్రి ఆ రోజు. దానికి సహేతుమైన కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఎయిర్పోర్టు ఎక్కువ స్థలం లేకుండా ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉన్నప్పుడు భవిష్యత్ అవసరాలకు మనం పెరిద్దాం. ఇప్పుడు ఏమంటే ఈ రోజు 100 ఫ్లైట్లు ఒక విమానాశ్రయానికి వస్తే రాబోయే 20 సంవత్సరాలు 500 అవుతాయి, 1000 అవుతాయి ఫ్లైట్లు. కమర్షియల్ ఆపరేషన్ పెరుగుతూ పోయినప్పుడు మన స్థలం అధికంగా కావాలి. ఈ రోజు భోగాపురం విమానాశ్రయానికి 5000 ఎకరాలు ఎందుకు అంటారు? నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఎందుకంటే పులివెందుల జమ్మలమడుగు దగ్గర గాలి జనార్దన్ రెడ్డి గారికి 5000 ఎకరాలు ఇచ్చారు? ఎయిర్పోర్ట్కి ఇచ్చిన 5000 ఎకరాలు వాస్తవం కదా? ఈ రోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో 5000 ఎకరాలు ఇచ్చారు, ఢిల్లీలో 5000 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచంలో ఏ దేశంలో అయినా అతిపెద్ద ఎయిర్పోర్ట్ అంతా కూడా 1000 ఎకరాల్లోనే ఉంటుంది. 5000 కావచ్చు, 6000 కావచ్చు, 7000 కావచ్చు. ఎందుకు? భవిష్యత్ అవసరాలు కూడా అవసరం కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఏమండి, ఈ రోజు 10 ఫ్లైట్లు వస్తాయి, లేదా 100 ఫ్లైట్లు వస్తాయి హైదరాబాద్కో బెంగళూరుకో, రేపు 1000 రావచ్చు. ఈరోజు మీరు ఈ 25-30 సంవత్సరాలు జరుగుతున్న అభివృద్ధి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు ఎప్పుడైనా ఊహించామా? కొన్ని దశాబ్దాలు కాదు, కొన్ని శతాబ్దాలుగా ఇండియాలో, బ్రిటిష్ ఇండియాలో కావచ్చు, లేదంటే అంత ముందర రాజుల కాలంలో కావచ్చు, ఆ పరిస్థితికి ఈ పరిస్థితి చూసుకుంటే ఎంత తేడా అండి. ఎక్కడ చూసినా ఈరోజు 6 లేన్ రోడ్స్, 4 లేన్ రోడ్స్, 8 లేన్ రోడ్స్, విపరీత ఇట్లా బిల్డింగ్ ఎప్పుడైనా కలగన్నామా మనం? సిఆర్టీఏ బిల్డింగ్ ను ఈ రోజు చూస్తే ఇట్లాంటి బిల్డింగ్ ఇండియాలో వస్తుందని నేను ఇప్పుడు కలగనలా. నేను కూడా అమెరికాలో చదువుకోవచ్చా. న్యూయార్క్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ, షికాగో కానీ పెద్ద పెద్ద నగరాల్లో ఇట్లా బిల్డింగ్లు చూసేవాళ్ళం. ఇండియాలో ఎప్పుడు కడతామా ఈ బిల్డింగ్లు అని అనిపించేది. ఈ రోజు ప్రతి సందులోని ఈ బిల్డింగ్లు ఉన్నాయి. మీరు ఒకసారి హైదరాబాద్ వెళ్తే ఇది శాన్ ఫ్రాన్సిస్కోనా హైదరాబాద్ అనే పరిస్థితి. అలాంటి ఒక నగరాన్ని మనం ఇక్కడ నిర్మించాలండి, మన ఆంధ్రలో నిర్మించాలా. అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. ఆయన కలగంటారు, ఆ కళను సాకారం చేయడానికి ఎంత దూరమైన వెళ్తారు. ఆ విషయంలోనే ఈ రోజు 2029 కల్లా అమరావతిని కట్టి తీరుతాం. దాంట్లో ఏ కోశాన డౌట్కు తావులేదు. జగన్మోహన్ రెడ్డి అరిసి గీపెట్టినా, అతని చుట్టూరు ఉన్న సైకోగాళ్ళు ఎన్ని మాట్లాడినా ఈ అమరావతికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. మేము భయపడే వాళ్ళం కాదు. అతని దగ్గర 10 మంది నాయకులు ఉంటే 100 మంది. ఇది ఒక ఫ్యాక్టరీ. తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ఒక ఫ్యాక్టరీ. ఈ రోజు మీరు చూడండి, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, ఈ ముఖ్యమంత్రులు చాలా మంది అయ్యారు, మంత్రులు చాలా మంది అయ్యారు. అందరూ కూడా ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేసిన వాళ్ళే. సో శిరీష్ గారు, సో మీరు ప్రజెంట్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలానే అమరావతిలో ల్యాండ్ ఇచ్చిన రైతు మీరు, ఓకేనా? సో మరి మీ వాయిస్ కూడా ప్రజెంట్ బాగా వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది దానిపైన మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి స్టార్టింగ్ లో మనం చూసుకుంటే పొలమిచ్చిన రైతుగా ఒక మాట నేనండి. అమరావతి రైతుల కళ్ళల్లో కన్నీరు అన్నట్టు కపట నాటకాలు వేస్తున్నారు. పొలమిచ్చిన రైతుగా నేను ఆ రోజు సంతోషంతో పొలమిచ్చాను. అలాగే ఈ రోజు ఇక్కడ చూసినటువంటి ఈ కన్స్ట్రక్షన్స్, ఈ బిల్డింగ్ ఒకటే కాదండి, ఇలాంటివి వాళ్ళ 2019లో వాళ్ళ బొత్స సత్యనారాయణ ఇక్కడ బిల్డింగ్స్ అసలు ఉన్నాయా లేవా అని గ్రాఫిక్స్ అన్నారు కదా, పరిశీలించడానికి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, రకరకాల వ్యాఖ్యలు చేశారు, ముంపు ప్రాంతం అన్నారు, ముంచాలని చూశారు, అది కూడా వాళ్ళ వల్ల కాలేదు. అయినా కానీ ఆ టైంలో కూడా ఇక్కడికి వచ్చి చూసి మెడ పైకి ఎత్తి ఆ బిల్డింగ్స్ చూస్తే కనబడే అలాంటి బిల్డింగ్స్ చూస్తే ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయిరా బాబు, ఇంకెంత దూరం తిరగాలని చెప్పి వాళ్ళ మంత్రిగా ఉన్నారు ఆయన, అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఆయనే అన్నారు. ఇకపోతే నేను పొలమిచ్చిన రైతుగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా రాష్ట్రం బాగుండాలి, నా రాజధాని బాగుండాలి, పక్క రాష్ట్రాల వాళ్ళ దగ్గర గర్వంగా తలెత్తుకొని నా రాజధాని, నాకు ఒక రాజధాని ఉంది, అది అమరావతి రాజధాని, అది కూడా ఇండియాలోనే నంబర్ 1 రాజధానిగా రూపుదిద్దుకుంటుంది అని నేను గర్వంగా చెప్పుకోవాలని నేను అనుకుంటాను. మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ఆయనకు అధికారం ఇచ్చి అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు వచ్చిందని దానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఎవరైనా తను సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని గౌరవప్రదంగా ఉండాలి, పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు తలెత్తుకునేలా
సగర్వంగా చెప్పుకోగలిగేలా ఉండాలనుకుంటారు, పెట్టుబడులు రావాలని కోరుకుంటారు, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనుకుంటారు. అలాగే రాజధాని పిల్లలకు ఒక క్వశ్చన్ వస్తే అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏదో కూడా తడుముకునే పరిస్థితి ఆయన తీసుకొచ్చాడు. రాజధాని ఏదంటే 3 రాజధానులు ఏది రాయాలి అది కూడా తెలియనటువంటి పరిస్థితి దుస్థితిని తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేనేమంటానంటే నిన్నగాక మొన్న ఈయన అవగాహన రాహిత్యానికి, ఈయన ఒక అజ్ఞాని అనడానికి, ఈయన ఒక అసమర్థుడు అనడానికి ఒక మూడండి. ఏంటంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన వెనుకున్న వాళ్ళు కూడా కొంచెం అసహనంతో వ్యక్తం చేస్తున్నారు ఈయన మాట్లాడే మాటలకి. నదీ గర్భంలో రాజధాని కడుతున్నారు అన్నారు. ఇది నదీ గర్భమా? ఇది సిఆర్డిఏ బిల్డింగ్, అవి ఎమ్మెల్యే క్వార్టర్స్. అటు పోతే హైకోర్టు ఉంటుంది, అక్కడ సెక్రటేరియట్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడ ఐకానిక్ టవర్స్ ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి అటువైపు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా మీరు నీళ్ళల్లో పడవలు ఏమైనా వేసుకొని వచ్చారా? లేదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించాడు. 5 సంవత్సరాల పాటు ఇదే తాడేపల్లి కొంపలో ప్యాలెస్లో ఉన్నాడు. పడవల్లో ఏమైనా తిరిగాడా? ఫస్ట్ పాయింట్. దీనికి అర్థమైంది కదా వీడొక మతిస్థిమితం. సారీ, మా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు కాబట్టి నేను గౌరవిస్తాను. ఇతను ఒక మతిస్థిమితం లేనటువంటి ఏమనాలి, పిచ్చోడు అనాలి. రెండోది, రోడ్లు లేవన్నాడు. ఇప్పుడు రోడ్ల మీదే కదా వచ్చాము, ఎక్కడి నుండి మనం ఫ్లై అయ్యి డైరెక్ట్గా ఇక్కడ దిగలేదు కదా. ఇలాగే జగన్మోహన్ రెడ్డికి మీరు ఇంటికి వెళ్ళండి, రోడ్ల మీదగానే వెళ్తారు. సరే, రోడ్లు లేవు అన్నాడు. ఎన్ని రోడ్లు ఇక్కడ కన్స్ట్రక్ట్ అవుతున్నాయో చూడండి మీరు ఒకసారి. అమరావతికి వేరే రాష్ట్రాల నుండి కూడా ఈజీగా రావడానికి కనెక్షన్ పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోడ్స్ అన్ని వేస్తున్నారు. వేసిన రోడ్లు కానీ వేస్తున్న రోడ్లు కూడా మీరు దయచేసి చూపించండి. జగన్మోహన్ రెడ్డికి మరి చూపు కూడా మందగించిందేమో మతిస్థిమితంతో పాటు అని ఒక డౌట్. మూడవది, వాటర్ లేవన్నాడు. ఆయన ముందేమన్నాడండి, నదీ గర్భంలో రాజధాని కడుతున్నారన్నారు. రెండో మాట ఏమన్నాడు, అసలు నీరు లేదన్నాడు. నీరు లేదు అన్నవాడు ముంపు ప్రాంతం అని ఎలా చెప్పాడు గతంలో? వాళ్ళ కేతిరెడ్డి ఇంకొకళ్ళు వచ్చేసి రొయ్యలు పెంచుతాం, చేపలు పెంచుతామని చెప్పి ఎలాగన్నారు? ముంపుకి ఎలా గురవుతుంది? నదీ గర్భం ఎలా ఉంది? ఇక్కడ నది ఉందని ఆయన ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ ఇక్కడ నీటి వసతి లేదంటున్నాడు. అంటే ఒక్కొక్క మాటకి విరుద్ధమైనటువంటి సమాధానాలు ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు. అంటే ఈయనకి పక్కాగా మతిస్థిమితం లేదు. రెండవది, రాజధాని మీద అవగాహన లేదు. మూడవది, ఒక అజ్ఞాని, నేర్చుకోవాలన్న ఆలోచన కూడా లేనటువంటి అజ్ఞాని. ఇలాంటి అజ్ఞాన్ని పెట్టుకుని రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు సర్వనాశనం చేసుకున్నాం మనం. ఇంకోటి శిరీష్ గారు, ఇప్పుడు ఈ సరౌండింగ్స్ లో ఓన్లీ పిచ్చి మొక్కలకే ఇన్ని లక్షలు కేటాయించారని చెప్పేసి విపరీతంగా డిబేట్లు కావచ్చు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో చాలా మంది మేధావులు కూడా రాష్ట్రాన్ని కాపాడటం కోసం దాంట్లో పాల్గొని చాలా చేస్తున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం? రాష్ట్రాన్ని కాపాడే మేధావులు గత 5 సంవత్సరాల పాటు ఇక్కడ కట్టినటువంటి ఈ బిల్డింగ్స్ అన్ని కూడా బూత్ బంగ్లాస్ లాగా అలా దుమ్ము కొట్టుకొని డస్ట్ పట్టిపోయి 5%, 10% కంప్లీట్ అయితే నివాస యోగ్యమైనటువంటి భవనాలని నిరుపయోగంగా ఉంచినప్పుడు ఈ మేధావులు ఏమైపోయారు? రాష్ట్రాన్ని బాగు చేసే మేధావులు. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో అజరామరంగా అర్ధరాత్రి కూడా పట్టపగలలాగా విద్యుత్ లైట్లతో పనులు చేస్తున్నటువంటి వేరే రాష్ట్రాల నుండి కానీ వేరే జిల్లాల నుండి వచ్చి ఇక్కడ పనులు చేస్తూ కోలాహలంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉంటే చిన్న చిన్న చిరు వ్యాపారులకు సైతం జీవనోపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఇలాంటి సమయంలో కూర్చొని కుహానా మేధావులంతా కూడా అమరావతి మీద విషం చెమ్మటం కోసం ఇంతమంది ఏకమవుతున్నారే, అమరావతిని బాగు చేయడానికి ఏకమవలేదే? జగన్మోహన్ రెడ్డి లాంటి నరకాసురుడిని ఎదిరించడానికి ఏకమవలేదే? ఆ రోజు, ఈ రోజు, రేపు కూడా అమరావతి మహిళే నీకు 11 సీట్లకు పరిమితం చేసింది. రేపు నీకు రాజకీయ సమాధి కట్టేది కూడా అమరావతి మహిళ అని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు నాతో మాట్లాడారు, నేను అమరావతి కోర్ క్యాపిటల్లో లేకపోయినా చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంత నివాసిని. అలాగే మా సోదరితో మాట్లాడారు, ఆవిడ ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మహిళ, ఉద్యమంలో కూడా ఉన్నటువంటి మహిళ. అలాగే మా పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడారు, ఆయన రాయలసీమ వాసి. సో మేమంతా కూడా ఈరోజు క్లియర్ గా చెప్తా ఉన్నాం, అమరావతి రాజధానిపై విషం చిమ్మటం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఎవరికి ఏ ముఖ్యమంత్రికి దక్కనటువంటి అదృష్టం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతున్నటువంటి అక్కస్తోటి ఇవన్నీ కూడా విమర్శలు మీరు చూశారు. ఈరోజు నిజంగా మీరంతా ఈ ప్రాంతం అంతా చూశారు ఎలా ఉంది. అత్యంత సస్యశ్యామలంగా 2029 కల్లా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఉన్నా కూడా అమరావతి రాజధానిని నిర్మించి తీరతాం. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డికి ఈనో సప్లై చేస్తాం కడుపు మంట చల్లారటానికి.